హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. సో, లాస్ట్ వీడియో చూస్తే మీకు తెలిసే ఉంటుంది. సో, నేను మా పుట్టింటికి వెళ్తానని చెప్పాను కదా! అదే అండి కర్నూలు. కర్నూలు పక్కన చిన్న విలేజ్ అనమాట. ఆ విలేజ్‌లో మా పెద్దన్న కూతురు కొడుకుది అదే పేరు పెట్టేది ఉందనమాట. దానికోసం వచ్చాను. ఉదయం కొంచెం ఫంక్షన్‌కి ముందు కాస్త టైం ఉండింది. సో, అప్పుడు డ్యామ్ చూడడానికి వెళ్దామని డ్యామ్ చూడడానికి వచ్చాము. సో, మీరెక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కర్నూలుకి కొంచెం దూరంలో అనమాట. ఒక దాదాపు 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో, దాని పక్కన సుంకేశ్ల బ్యారేజ్ అని కొడితే ఎవరికైనా తెలుస్తుందనమాట. సో, ఆ బ్యారేజ్ నిండా నీళ్ళు ఉంటాయి. కానీ ఇప్పుడైతే అస్సలు నీళ్ళు లేవు. మొత్తం అడగంటిపోయింది. అదే చూడడానికి వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు అమ్మ పైన పెద్దమ్మ అని టైటిల్ పెట్టుకొని యూట్యూబ్ లో పెట్టి అప్పుడు వైరల్ అయిపోతుంది మొత్తానికి. యూట్యూబ్ లో తక్కువనే. చూడు 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 పెద్దమ్మ ఏం కాదు. సరే తీయట్లేను పెద్దమ్మ చూడు ఆఫ్ లో ఉంది పెద్దమ్మ. చూడు ఆఫ్ లో ఉంది. ఆఫ్ చేసిన చూడు చూసుకో. ఆఫ్ చేసి అట్లనే ఉంటదండి మొత్తం. ఇంకా నార్మల్ దిగితే ఏం కాదు కానీ ఈడొక పెళ్లి చూస్తే నేను తీసినట్లు ఉండి దగ్గర తుంగభద్ర కాదు అది. శివన్ పెళ్ళప్పుడు డ్యూటీ పడిందని శివ పెళ్ళప్పుడు డ్యూటీ పడిందని వెళ్ళిపోయింది. కార్లో ఆపి చేయాలి. ఊక అట్లా సైడ్ చూసుకుంటూ కూర్చోవాలి. ఏం లేదు మేము ఆఫీసర్ లాగా. వర్షాకాలంలో ఎప్పుడు నిండుగా కలకలలాడుతూ ఉంటుంది బ్యారేజ్. కాకపోతే ఇప్పుడు అసలు ఒక్క చుక్క నీళ్ళు కూడా లేవు డ్యాంలో. అప్పుడు చూడాలి కానీ మేము వచ్చేదే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కూడా రాము. సో, అందుకని ఒకేసారి అందరం ఉన్నాం కదా, మా అన్న అక్క ఇంకా మా చెల్లెలు అందరం అన్నమాట. సో, ఆ అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ కలిసి అలా ఒకసారి చూడడానికి వచ్చాము. ముందు ఒక కారు వెళ్ళింది, తర్వాత రెండో కారులో అంటే మన వాళ్ళ కారులో మేము వచ్చాము. అదే అన్నమాట. రాగానే కొంచెం చాలా అంటే చాలా ఎండగా ఉంది. 10 గంటలప్పుడు కూడా ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది. ఆ టైంలో కూడా మేము అలా తిరగడానికి వచ్చామన్నమాట. సో, కొంచెం ఫంక్షన్ లేట్ అయింది అనుకున్న టైం కంటే. దానికోసం ఇలా చూస్తున్నాము. చూసేయండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఇంకొకటి గమనిస్తే మేము ఇక్కడ బార్డర్లో ఉన్నామండి. తెలంగాణ అండ్ ఆంధ్ర బార్డర్లో నిలబడి ఫొటోస్ తీసుకున్నాము. అటు వైపులో వచ్చేదేమో తెలంగాణ బార్డర్, ఇటు పక్కేమో ఆంధ్ర అనమాట. అదే రాయలసీమ. సో, ఏటికి అవతల రాయలసీమ, ఏటికి యువతల తెలంగాణ. మేము పుష్కరాలకు వచ్చినప్పుడు అసలు ఫుల్ ఉన్నాయి నీళ్ళు. మా డ్యాంలో ఎప్పుడూ ఫుల్గా ఉంటాయన్నమాట. అప్పుడెప్పుడో డ్యామ్ కట్టక ముందు నీళ్ళు ఉండేవి కాదు. సరే, ఇప్పుడైతే మొత్తం ఎండిపోయింది. అటుపక్క లేవు, ఇటుపక్క లేవు. వర్షాకాలంలో వస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు చెప్పలేనంత బాగుంటుంది. ఇప్పుడు అసలు వాటర్ లేవు కాబట్టి ఎడారిలో లాగా కనిపిస్తుంది. అక్కడక్కడ ఉండి అక్కడక్కడ నీళ్ళు లేనట్టుగా అనిపిస్తున్నాయి అన్నమాట. అటుపక్క వచ్చే దారి, ఇటుపక్క పోయే దారి అనమాట. వచ్చే దారిలో అంటే స్టోరేజ్ ఉంటుంది కదా, స్టోరేజ్లో కూడా నీళ్ళు లేవు, మొత్తం డెడ్ ఎండ్ అయిపోయింది. సో, ఇక్కడ కాకుండా ఇంకొక చోట కూడా ఉంటుంది. అంటే మా ఇంటికి కొంచెం దూరంలో ఏరు ఉంటుంది, ఇదే అనమాట. కాకపోతే ఇది డ్యాము. కొంచెం ముందు నుంచి వస్తాయి కదా నీళ్ళు, అక్కడ అనమాట. సో, అక్కడ ఇంకా బాగుంటుంది. కానీ అటు వెళ్ళలేదు, నేను టైం లేదు అందుకని వెళ్ళలేదు. ఏమంటే వీళ్ళు కార్లో వస్తున్నారు అనేసి ఎక్కితే ఎంత దూరం దగ్గరే కదా అని వచ్చాను. సో, అది నేను చూడడానికి, అలాగే మనకు చూపించుకోవడానికి. ఎందుకు లేదు? రోజు స్టేటస్ చూసాడు, నెంబర్ లేదా? అతను చూసాడు. అయితే నేనైతే పొద్దున్నే నేనే చూస్తాను. అయితే నువ్వే ఉన్నట్టున్నావు.
అదే అమ్మ పోయింది కాబట్టి వచ్చినాడు, అమ్మ ఉంటే రాకుండే కదా. మీకు దాన్ని పంపిస్తున్నాడు. అది మనం సపరేట్ తీసుకోవాలి. అలా పెళ్ళి అప్పుడు చేపించిందే చేపిస్తానండి సార్. ఏం కాదు. ఇక్కడ రాఘవేంద్ర స్వామి గుడి ఉంటుంది. సో అప్పుడు బాగుండేది, వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు కొత్త గుడి కట్టించారనమాట. ఆ డ్యామ్ నుండి రాగానే త్వరగా రెడీ అయ్యి అప్పుడే అనమాట 5 నిమిషాలు రెడీ అయ్యి వచ్చేసాము ఫంక్షన్కి. వీళ్ళు ఇంకా రెడీ చేయలేదని అటు వెళ్ళామన్నమాట, రెడీ కాకుండా. సో రెడీ అయిన తర్వాత వచ్చేసాము, ఫంక్షన్ స్టార్ట్. ఇక్కడ ఉన్నాడుగా చిన్నపిల్లడు, వీడే అనమాట మా నందిని కొడుకు, అదే మా అన్న కూతురు కొడుకు అనమాట. సో వీడికి పేరు పెడుతున్నారు ఈరోజు. అది చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా అంటే చాలా బాగుంది. పదిన్నర 11 గంటలకి ఫుల్ ఎండ అంటే ఫుల్ ఎండ ఉంటుంది. ఇంకా మా రాయలసీమలో చెప్పడానికి వీల్లేదు, భయంకరమైన ఎండ ఉందనమాట. పాపం అందుకే వాడు ఏడుస్తున్నాడు. అక్కడ కూలర్ కూడా పెట్టారు అయినా సరే ఇంకా పిల్లలు ఏం చేస్తారు, అలాగే ఉంటారు కదా. సో ఏడుస్తూ ఉంటారు. చెప్పు హాయ్ బాయ్ చెప్పు. బాయ్ నమస్తే. నమస్తే. హలో ఫ్రెండ్. పూజలు తతంగాలన్నీ ఉంటాయి కదా. సో అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మేనమామ పేరు పెడతాడు కదా. సో అప్పుడు వెనకాల అత్తలుండి, అంటే అత్త వరుసలైన వాళ్ళందరూ ఉండి ఈ పైన చరుస్తూ ఉంటారనమాట పేరు పెట్టేటప్పుడు. చూస్తే అంతమంది ఎట్లా వాడు ఏమి మనిషి అనుకున్నారా ఏమి దొరికినాడని వేసుకుంటున్నారు ఇంకా అట్లే. సార్ ఇక్కడ చూడండి సార్. శారీక్ నందన్ దొరకలేదు. అదే శారీక్ పైన ఒకటి అందరు ఏమన్నా మర్చిపోయారు మళ్ళీ. ఈ ఎన్నిక లెఫ్ట్ ఆడిచ్చుంటుంది, ఆమె తీసుకుని లేకుంటుంది.
అవు ఆడున్నాయి అంగి పండు ఇంకా నలుగురు కొట్టింటే సన్నగా వాడి పాటికి ఏం కళ్యాణం మరి మామూలుగా మీ హెయిర్ ఒకసారి ఇలా అనుకోండి అనండి మేడం మొత్తం అట్లా అనండి సార్ చేయండి మేడం మేడం ఇందాక అన్నారు నా వైపు ఏం చూడకండి నా వైపు ఏం చూడకండి అక్కడ బాబు వైపు చూసుకుంటా ఓకే అట్లా వాళ్ళు మీకు మధ్యలో అనుకో దొడప మక్కొల్లలో వెళ్తానా పట్టుకోక నువ్వే చూడు మా ఉండలు ఫోటో వీడియో రెండు
వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ను షేర్ చేయండి. సో ఈ ఫంక్షన్ అయిపోయిన వెంటనే బయలుదేరాలని చూసాం కానీ అస్సలు బస్సులు దొరకలేదు. చాలా అంటే చాలా లేట్ అయింది. సో తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ.